ప్రైజ్ ది లార్డ్. ఇరుగు పొరుగు వారి నుంచే వస్తుందేమో, ప్రయాణమవుతూ వస్తుందేమో, ఆపద వాళ్ళ మీదకి వచ్చి అనేక మంది ఈ సమయమును చూడలేకుండా గతించిపోయి ఉన్నారు. మన మీద కూడా అనేక రకాల ఆపదలు ప్రయత్నం చేశాయి, అటెంప్ట్ చేశాయి, కానీ ప్రభు తప్పించాడు. కనుకనే ఈ దినమున ఆయన సన్నిధిలో యేసయ్యా నీకు వందనాలు అని చెప్పడానికి మనం వచ్చాము కదండి. ఆపత్కాలం మందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆపద కాలంలో మొరపెట్టాము, ఆయన సహాయం చేస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఆయనకి స్తుతులు చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. ఎక్కడ మహిమపరచాలి? మొట్టమొదటిగా సంఘములో మహిమపరచాలి, తర్వాత నీ స్నేహితుల మధ్యన మహిమపరచాలి, తర్వాత నీ శత్రువుల మధ్యన కూడా మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్. మరి పైనుండి మీరు శక్తి పొందిన తర్వాత యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. యెరూషలేము నువ్వు ఉన్న ప్రదేశము, ఇక్కడ మంచి సాక్ష్యం లేకుండా పక్క ఊరికి వెళ్ళి నీ సాక్ష్యము నేను అంతవాడిని ఇంతవాడిని అని చెప్పడానికి వీల్లేదు. దాన్ని ఎవరో ఆశీర్వదించరు, దాన్ని గణపరచరు. వాళ్ళు ఎవరైనా సరే మీ ఊరోళ్ళని అడిగితే వాడండి అయ్య బాబోయ్ అంటారు. సో నిన్ను గూర్చిన సాక్ష్యము మొట్టమొదటిగా యెరూషలేములో ఉండాలి. యెరూషలేములో మంచి సాక్ష్యము నువ్వు కలిగి ఉంటే ఎవరైనా యెరూషలేములో ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆయనండి అయ్య బాబు నిజంగా ఎంత మంచి విశ్వాసి అండి, ఎంత మంచి సేవకుడు అండి, నిన్ను గురించి వాళ్ళు కొనియాడతారు. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా నీవు శక్తి పొందిన తర్వాత యెరూషలేము, తర్వాత యోదయ ప్రక్క దేశము, ప్రైజ్ ది లార్డ్, పక్క ఊళ్ళో నీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళు, తర్వాత సమరయులు ప్రభుని ద్వేషించారు, ప్రభుని తృణీకరించారు, వాళ్ళలో కూడా నువ్వు చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే. ఆపత్కాలం ముందు నువ్వు నాకు ఉత్తరం ఇచ్చావు. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆదుకున్నాడు, ఆయన రక్షించాడు. సో ప్రభుని స్తుతించడానికి వచ్చిన మనము మన హృదయములు కూడా సిద్ధపరచుకుందాము, ప్రభుని స్తుతించడానికి సిద్ధపరచుకుందాము. ఓకే. మరి 7వ వచనం చూస్తే, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. ప్రైజ్ ది లార్డ్. రథములు, గుర్రములు దేనికి సూచన? బలమునకు, కండబలము, స్ట్రెంగ్త్. ప్రైజ్ ది లార్డ్. రథములు ప్రాపర్టీ. ఇందాక ఉదయకాల సమయంలో ఒక వాక్యం నేను ధ్యానిస్తుంటే, మరి ఒక రాజుకి 900 ఇనప రథాలు ఉన్నాయంట. ప్రైజ్ ది లార్డ్. 900 ఇనుప రథాలు. ప్రైజ్ ది లార్డ్. ఎంత బలమైన రథములైనా మరి దేవుడు ఏం చేశాడు? ఫరో రథములని సముద్రంలో మునిగిపోయాయి, రథములు చక్రాలు ఊడిపోయాయి. కానీ ఇజ్రాయేల్ ప్రజల యొక్క రథములు మాత్రము ప్రైజ్ ది లార్డ్ ముందుకెళ్ళాయి, గట్లు ఎక్కిపోయాయి. థ్యాంక్ యూ జీసస్. ఎంతటి బలమైన రథమైనా దేవునికి దయలేతే అది కూలిపోతుంది. మరి ఈ లోకంలో అనేక మంది రథములను బట్టి అతిశయిస్తారు, గుర్రములను బట్టి అతిశయిస్తారు. అతిశయము కామన్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరిలో కూడా అతిశయం వస్తుంటుంది, కానీ అది గర్వానికి వెళ్ళిపోకూడదు. అతిశయము గర్వమునకు వెళ్ళిపోకూడదు. ఎవరో కామెంట్ చేశారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, ఈ చిన్నమంద సహవాసం వాళ్ళకి ఆత్మీయ గర్వం ఎక్కువ అంట. ఆత్మీయ గర్వం, స్పిరిచువల్ ప్రైడ్. ఆత్మీయ గర్వము కాదు, ఆత్మీయ అతిశయం అని నేను చెప్పగలను. ఎందుకంటే నా దేవుడిని యెహోవాను బట్టి నేను అతిశయిస్తాను. ప్రైజ్ ది లార్డ్. నేను మరి మోదీ గారి మేనల్లుండి అనుకోండి, నాకు అతిశయం ఉండదా? ప్రైజ్ ది లార్డ్. రోడ్డు మీద వెళ్తున్న హెల్మెట్ అక్కర్లేదు, ఎలాగెళ్ళినా సరే ఎవడు నన్ను ఆపలేడు. ప్రైజ్ ది లార్డ్. నాకు అతిశయము మా మామయ్య మోదీ గారు. ప్రైజ్ ది లార్డ్. అతిశయము, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైడ్. ప్రైజ్ ది లార్డ్. గర్వం ఉంటే పడిపోతాం. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకున్న స్థితిని బట్టి, గృహాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, నీకున్న చదువును బట్టి ఎక్కడ కూడా గర్వము నీలో రానివ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. యు మే బోస్ట్. ప్రైజ్ ది లార్డ్. అతిశయించవచ్చు. ఇక్కడ చెప్తున్నాడు, రథములు బట్టి అతిశయిస్తారు, గుర్రములు బట్టి అతిశయిస్తారు. వాళ్ళు ఏమైపోతారు? వారు కృంగి నేల మీద పడి ఉన్నారంట. 8వ వచనంలో చెప్తున్నాడు, రథములున్న గుర్రములున్న వాళ్ళు ఏమవుతారు? కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుచున్నాము. మనమంటే ఎవరు? పైన చెప్తున్నాడు, మనమైతే మన దేవుడని యెహోవాను బట్టి అతిశయపడదాము. దేవుని బట్టి నువ్వు అతిశయించావా, నువ్వు లేచి నిలబడతావు.
అనారోగ్యములు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా సరే నువ్వు లేచి నిలబడగలవు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యెహోవాను బట్టి నువ్వు అతిశయిస్తున్నావు. నా దేవుడు నాకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మై గాడ్ ఈస్ దేర్. హల్లెలూయా. మై లార్డ్, ఓ హీ ఈజ్ మై గాడ్, మై లార్డ్, హీ ఈజ్ మై గాడ్, హీ ఈజ్ మై ఫాదర్. నా తండ్రి అని చెప్పగలిగే యోగ్యత ఇచ్చున్నాడు యేసయ్య రక్తము కార్చడం ద్వారా, నిన్ను తనకు బిడ్డలుగా అంగీకరించడం ద్వారా. తండ్రి, అబ్బా అని మనము ప్రార్థన చేస్తున్నాము, మరపెడుతున్నాము. మరి వారమంతా కూడా ఆపత్కాలములు అనేకమైన సందర్భాల్లో మనకు వచ్చాయి. రేపు పరీక్షరా అంటే అయ్యో బాబోయ్ నేను చదవలేదే, వచ్చింది కదా భయము. రాత్రి చదువుతాము, అంతా కూడా జ్ఞాపకం ఉంటుంది. చక్కగా పరీక్ష రాసి అందరిలోకి వెళ్ళా మంచి మార్కులు వచ్చాయనుకో, ఓహ్ నా దేవుని బట్టి నేను అతిశయిస్తాను, నా దేవుని బట్టి నేను అతిశయిస్తాను, ఎందుకంటే ఆయన నా తండ్రి అయినందుకు. రేపటిని కూర్చున్న భయము ప్రతి చిన్నదానికి. రేపు పరీక్ష ఉందంటే భయపడతారు స్టూడెంట్స్. ప్రైజ్ ది లార్డ్. రేపు మీ ఇంటికి ఇన్స్పెక్షన్కి వస్తున్నాము, మరి కన్స్ట్రక్షన్ ఎలా ఉందో చూడడానికి, మరి ట్యాక్స్ వేయడానికి రేపు మీ ఇంటికి ఇన్స్పెక్షన్కి వస్తున్నామంటే అయ్య బాబోయ్ ఏది అన్అఫిషియల్గా ఉంది, ఏది ఎక్కువగా నేను కట్టాను, ఏది మరి అఫీషియల్గా లేదు, దాన్ని బట్టి ఎంత ఫైన్ వేస్తారో, ఎంత విరగొడతారో. కొన్ని సందర్భాల్లో అన్అఫీషియల్ కన్స్ట్రక్షన్ ఉంటే వాటిని విరగొట్టుతారు. మరి రోడ్ల మీద ఎన్ని షాపులు సగం విరగొట్టలేవు. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, మై గాడ్ ఎంతో ఖర్చు పెట్టి కట్టాము, ఏది ఎక్కడ విరగొట్టుకు వెళ్ళిపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అది అవమానకరంగా ఉంటుంది. వీళ్ళు మందిరం కట్టారు, ఆరాధన చేస్తున్నారు, వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని అంటున్నారు, కానీ ముందు ఇంత పార్ట్ విరగొట్టి వెళ్ళిపోయారు మున్సిపాలిటీ వాళ్ళు అంటే ఎంత అవమానం. ప్రైజ్ ది లార్డ్. ఆపత్కాలము, రేపటిని కూర్చున్న భయము ప్రతి ఒక్కరిని. రేపు నా పదవి ఉంటుందా లేదా, నా యొక్క సీఎం పదవి, నా యొక్క ప్రైమ్ మినిస్టర్ పదవి, నా యొక్క మరి సిఐ పదవి, ప్రైజ్ ది లార్డ్, నాకున్నటువంటి ఎస్పీ పదవి రేపు ఉంటుందో లేదో ప్రతి ఒక్కరికి కూడా రేపటిని కూర్చున్న భయము వెంటాడుతుంది. కానీ ఆపత్కాలంలో మొరపెట్టడానికి ఎవరికైతే జీవము గల దేవుడు యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. యు ఆర్ ఎ బ్లెస్డ్ పీపుల్. We are a blessed people because your God, He hears your prayer. నీ ప్రార్థన వినే దేవుడు గనుక నీవు ధన్యుడవు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చెప్తున్నాడు, కొందరు రథములు బట్టి అతిశయిస్తున్నారు, కొందరు గుర్రములు బట్టి అతిశయిస్తున్నారు. మనమైతే మన దేవుడిని యెహోవాను మన నామమును బట్టి అతిశయపడదాం. ఎందుకు? వారైతే కృంగి నేల మీద పడి ఉన్నారో మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. నిలుచుచున్నాము కనుక ఆయన్ని స్తుతించడానికి మనం సిద్ధపడదాము. సామెతలు 27:1 రేపటి దినమును గురించి అతిశయపడద్దు. ఎలాంటి అతిశయం మనకు కావాలి? ప్రభువును గూర్చిన అతిశయం ఉండాలి. కానీ సామెతలు 27:1 చూడండి. రేపటి దినమును గురించి అతిశయపడద్దు. ఓహో రేపేంటి నాకు ఈ పదవి ఉంది, అలాగ ఉంది, ఆహా ఓహో నా కొడుకున్నాడు, నా కూతురు ఉంది, నాకు ఇలాగ ఉంది అలాగ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అనేక రకాల అతిశయాలు మనుషుల్ని వెంటాడి దేవుని నుంచి దూరం తీసుకువెళ్ళిపోతాయి. అనేక రకాల అతిశయాలు మనిషిలో ఉండి దేవుని నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, రేపటి దినము గురించి అతిశయపడద్దు. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ 3-4 కంపెనీలో పనిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంతో డబ్బు ఉంది, భర్త పెళ్ళయింది, మరి తల్లిదండ్రులు ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, ఎంతో ఆస్తి, ఎంతో సంపద. రేపు నాకేమిటి? పెళ్లి చేసిన కొంతకాలముకే మరి ఆపద ఏ విధంగా వస్తుందో, మరణము ఏ విధంగా ఎత్తుకొని పోతుందో మనకు తెలియదు. ఎవ్వరు తప్పించలేరు మరణమును. ప్రియమైన దేవుని సంగమా, రేపటిని గురించి ఉన్న ఉద్యోగమును బట్టించి పర్మనెంట్ జాబ్ వస్తుంది, 10th పాస్ అయిపోయావా, పర్వాలేదు, నీకు ఇంకా పర్లేదు, ఏం డోకా లేదు. ఏమిటైపోయింది? 10th పాస్ అయిపోతే ఏమైపోయింది? ప్రైజ్ ది లార్డ్. ఇంటర్ అయిపోయిందా, ఇంజనీరింగ్ అయిపోయిందా, దేన్ని బట్టి కూడా అతిశయించలేము. ఉద్యోగం వచ్చిందా, దేన్ని బట్టి కూడా అతిశయించలేము. ఉద్యోగం వచ్చింది, నాకు ట్రాన్స్ఫర్, మొట్టమొదటిగా పోస్టింగ్ బొబ్బిలిలో వేశారు. అయ్యి బాబాయ్ అంత దూరమా, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళలేదు బొబ్బిలి. ప్రమోషన్ వచ్చింది, అయ్యో ప్రమోషన్ వచ్చింది, సంతోషమే, సంబరమే, వెళ్ళి పొదిల్లో జాయిన్ అవ్వమన్నారు. అరే దాని వెనకాలే ముందు ఉద్యోగం కోసం అడుగుతాము, తర్వాత మన ఇంటి దగ్గర ఉండాలి అనుకుంటాము, తర్వాత
ప్రమోషన్ ఉంటే బాగుండు, చిన్న ఇంక్రిమెంట్ ఉంటే బాగుండు, ఇంత తక్కువ జీతంతో ఎలా బ్రతుకుతాము? అన్ని వేళల్లో కూడా ఉన్నతమైనది ఆలోచిస్తాం. మంచిదే, ఉన్నతమైనది ఆలోచించడము, ఆ యొక్క స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం మంచిదే. కానీ అదే పనిగా పట్టుకుని దేవుని నుంచి దూరం అయిపోతే ఆ స్థితి కూడా తీసేస్తాడు ఆయన. ఆ స్థితి కూడా తీసేస్తాడు. సో అతి స్థితి కాకుండా రేపటి దినమును గూర్చి అతిశయపడద్దు. పర్మనెంట్ హౌస్, ఇల్లు ఖాళీ చేయాలి. పర్మనెంట్ జాబ్, ప్రైజ్ ది లార్డ్, ఖాళీ చేయాలి. నేను అనుకున్నాను, ఇంతమందికి లోన్స్ శాంక్షన్ చేస్తున్నాను, లోన్ మరి కట్టకపోతే వాడి దగ్గరికి వెళ్ళి ఎరా కట్టలేదు అని అడిగే అధికారము గవర్నమెంట్ ఇచ్చింది. చూడండి, అన్ని పరిస్థితులు కూడా వదిలి వచ్చేయవలసి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, అన్ని పరిస్థితులు కూడా వదిలి వచ్చేవలసి. పర్మనెంట్ జాబ్ వదిలేసాము, పర్మనెంట్ హౌస్ వదిలేసాము. ప్రైజ్ ది లార్డ్, ఉద్యోగాన్ని బట్టి అతిశయించుంటాము, ఆరోగ్యమును బట్టి అతిశయించాను. నేను కూడా ఆరోగ్యమును బట్టి అతిశయించాను. ప్రైజ్ ది లార్డ్, 2 మెట్లు ఎక్కేవాడిని. ఒక్కొక్కసారి మన పిల్లలు కూడా ఎక్కుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏదైనా పని చెప్తే 2 మెట్లు ఒక్కోసారి ఎక్కుతుంటారు. కానీ ఇప్పుడు 1 మెట్టు ఎక్కడానికే ఆలోచించి ఇటు చూసి అటు చూసి అది పట్టుకొని ఎక్కాలి. అయిపోయిందా? బలమును గూర్చి అతిశయము అయిపోయింది కదా. ప్రైజ్ ది లార్డ్, ఇప్పుడు నడవగలుగుతున్నాను. ఏమో ఒకరోజు నడిపించాలి ఇంకొకడు. ఆ స్థితి రాకముందే నా దేవుని ఘనపరుస్తాను, నా దేవుని కోసము పరిగెడతాను, నా దేవుని కోసం కొండలెక్కుతాను. ప్రైజ్ ది లార్డ్, నడవగలిగిన సమయంలో, పరిగెత్తగలిగిన సమయంలో. ప్రైజ్ ది లార్డ్, మొన్న రవికుమార్ దగ్గరికి వెళ్ళాము ప్రార్థన చేయడానికని. చాలామంది ప్రార్థన చేస్తున్నారు, మీకు చెప్పాము. అది కూడా కొండే, మళ్ళా కొండ ఇచ్చావు ప్రభు ఇక్కడ. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఏదైనప్పటికీ నీ బలమును పొంది నేను నడుస్తాను, నేను ఎక్కుతాను. ప్రైజ్ ది లార్డ్. మన ఇంట్లో మెట్లు ఉండవు, కొండ మీదకు ఉన్న మెట్లు. ఐజాక్ తెలుసు, పెద్ద పెద్ద మెట్లు ఉంటాయి. కాలు వేసాక మళ్ళీ ఈ కాలు లెగదు. ప్రైజ్ ది లార్డ్. రేపటిని గురించి అతిశయపడద్దు. ఈవేళ ఉన్న ఉద్యోగము, ఈవేళ ఉన్న పర్మనెంట్ హౌస్, ప్రైజ్ ది లార్డ్, ఈవేళ ఉన్నటువంటి మరి ఆరోగ్యము రేపు ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఉన్నప్పుడు ప్రభుని స్తుతించు, ఘనపరచు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. సో ఏం చేద్దాం? మనము ప్రభువును బట్టి అతిశిద్దాము. వీఆర్ హిజ్ పీపుల్. మనము ఆయన ప్రజలము గనక, ఆయన మేపు గొర్రెలము గనక అతిశయిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన మేపే గొర్రెలని ఎలాంటి మేత దగ్గరికి ఆయన తీసుకువెళ్తాడు? పచ్చిక బయలున్న దగ్గరికి ఆయన తీసుకువెళ్తాడు. పులులు సింహములు ఉన్న దగ్గరికి ఆయన తీసుకుని వెళ్ళు. అపాదకరమైన స్థలముల దగ్గరికి ఆయన తీసుకుని వెళ్ళు. ట్రబుల్డ్ వాటర్స్ దగ్గరికి ఆయన తీసుకుని వెళ్ళు. స్టిల్ వాటర్ దగ్గరికి ఆయన తీసుకుని వెళ్తాడు. నిర్మలమైన స్థలము, మొసళ్ళు ఉండే ప్రదేశాన్ని తీసుకువెళ్ళాడు కాపరి. తన యొక్క గొర్రెలు ఎక్కడ తీసుకువెళ్తాడు? ప్రమాదము లేని స్థలములకు, మంచి పచ్చిక బయలున్న స్థలములకు. బికాజ్ వీఆర్ హిజ్ పీపుల్. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 24:35లో మరి ఆ యొక్క ఎలియాజరు ఎంతగానో సంతోషిస్తాడు మరి అబ్రహామును బట్టి. ఆదికాండం 24వ అధ్యాయంలో యెహోవా నా యజమానును బహుగా ఆశీర్వదించాడు. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన ఎంతగానో మరి అతిశయిస్తున్నాడు. ఎలియాజరు ఎంతగానో అతిశయిస్తున్నాడు. దేవుడు తన యొక్క యజమానుని ఆశీర్వదించాడు అని చదవండి. 24:35. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాడు గనుక, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాడు గనుక అతడు గొప్పవాడాయను. ప్రైజ్ ది లార్డ్. తన శక్తి చేత, తన యొక్క తలాంతు చేత, తన జ్ఞానము చేత తన గొప్పవాడు అవ్వలేదు. యెహోవా ఆశీర్వదించాడు గనుక నా యజమానుడు గొప్పవాడయ్యాడు. అనేక మంది పనివాళ్ళు, అనేకమైన గొర్రెలు, పశువులు, సంపద, పాడి, ప్రైజ్ ది లార్డ్, అనేకమైన రీతుల్లో నా యజమానుడు కలిగి ఉన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. యెహోవా అతనిని ఆశీర్వదించాడు గనుక. ప్రైజ్ ది లార్డ్. నీ కష్టార్జితాన్ని, నీ చదువుని దేవుడు ఆశీర్వదించాలి. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క చదువుని, కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాలి. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము, 2 Chronicles chapter 6 verses 1-4 చదువుకుందాము. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మరి దేవుని సన్నిధికి వచ్చిన మనమందరము కూడా హృదయములు సిద్ధపరచుకుందాము. మరి దేవుడు తన యొక్క తండ్రి అయిన దావీదుని ఏ విధముగా ఆశీర్వదించాడో సొలొమోను చూస్తూ ఈ విధముగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని?
రెండవ దినవృత్తాంతాలు పేజ్ నెంబర్ 363, 363 రెగ్యులర్ బైబిల్. అప్పుడు సొలొమోను ఇలాగు ప్రకటన చేశాడు. ఇలాగు ప్రకటన చేశాడు, ఏమని? గాఢాంధకారమందు నేను నివాసం చేయదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా నేను ఒక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నాను అని చెప్పి, ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నాను అని చెప్పి, రాజు తన ముఖము ప్రజల తట్టు త్రిప్పుకొని, రాజు తన యొక్క ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేలీల సమాజకులందరూ నిలుచుండగా వారిని దీవించాను. ఎస్, మొట్టమొదటిగా సంఘమును దీవించాడు. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. చదువులోను, జ్ఞానములోను, ఆరోగ్యములోను, సంపదలోను ప్రభు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. హీ హాస్ బ్లెస్డ్. ప్రైజ్ ద లార్డ్. సొలొమోను ఏం చేశాడు? వాళ్ళు సమాజకులందరూ కూడా నిలిచినుండగా వారిని దీవించాడు. తర్వాత మరియు రాజు ఇట్లు ప్రకటన చేశాడు, ఏమని? నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. నా తండ్రి అయిన దావీదుకు నువ్వు మాట ఇచ్చావు. మాట ఇచ్చి దాన్ని నువ్వు నెరవేర్చావు. ఎలాగా? తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఆయన మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. ప్రైజ్ ద లార్డ్. మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. నీ జీవితంలో ఆయన మాట నెరవేర్చాలి అంటే, నీ జీవితంలో ఆయన ఇచ్చిన మాట నెరవేర్చాలి అంటే ఆయన మాటకి విధేయత చూపించాలి. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీ తండ్రి నీతో చెప్పాడు, అరే నువ్వు స్కూల్లో మరి 90% మార్క్స్ వస్తే నీకు సైకిల్ కొంటాను రా అన్నాడు అనుకో. ప్రశాంత్కి వాళ్ళ డాడీ, సైకిల్ ఉందా? ఉందేంటి? అయితే స్కూటర్ కొంటాను రా అన్నాడు అనుకో. అనరా? నేను 10th క్లాస్ పాస్ అయ్యాను, మా డాడీ నాకు స్కూటర్ కొన్నారు తెలుసా? ఎలాంటి స్కూటర్ అంటే స్టాండ్ నేను ఒక్కడే తీయలేను. మా తమ్ముళ్ళు ఇద్దరు వెనకాల నుండి లాగివ్వడు ఒకడు, తోసివ్వడు ఒకడు. ఆ వయసులో నాకు స్కూటర్ కొన్నారు. ఎందుకంటే నువ్వు పాస్ అయ్యావు కనుక నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం నేను పొందాలి అంటే ఆ 10th పాస్ అవ్వాలి మంచి మార్కులతో. ప్రైజ్ ది లార్డ్. నేను పాస్ అయ్యాను, ఉద్యోగం కూడా వచ్చింది నేవీలో. మరి నేను సైకిల్ మీద తిరిగాను. నా కొడుకు సైకిల్ మీద తిరగకూడదు, వాడు స్కూటర్ మీద తిరగాలి అని చెప్పి స్కూటర్ కొన్నారు నాకు. మా ఇంట్లో ఎప్పుడు స్కూటర్ లేదు. మా ఇంట్లో కాదు కదా, మా వంశంలోనే స్కూటర్ లేదు. కాలనీలో లేదంట స్కూటర్. ఎంత గర్వమో మా డాడీకి నేనంటే, ఎంత అతిశయమో. నా కొడుకు కాబట్టి ఉద్యోగం చేస్తున్నాడు. రెస్తల్లో నేను 1000 రూపాయలు సంపాదిస్తే ఆయన 10,000 వేసి స్కూటర్ కొన్నారు. నా వయసు, నా యొక్క బరువు ఎలాంటిదంటే స్కూటర్ స్టాండ్ నేను ఒక్కడే వేయలేను, స్టాండ్ ఒక్కడే తీయలేను. మరి ఇప్పుడు ప్రస్తుత కాలంలో సైడ్ స్టాండ్లు వచ్చాయి, ఇలాగ అనేస్తున్నారు. ఆడపిల్లలు కూడా స్టాండ్ వేసేస్తున్నారు, తీసేస్తున్నారు. కానీ అప్పుడైతే సెంటర్ స్టాండ్ ఒకటే ఉండేది. దాన్ని తీయాలన్నా వేయాలన్నా ఇంకొకళ్ళు సహాయం చేయాలి. అతిశయము. పరిస్థితులు పొందే యోగ్యత వాగ్దానం చేశాడు. ఇవ్వగలిగిన వాడు ఆయన. హీఈస్ ఏబుల్ గాడ్, హీఈస్ ట్రూ గాడ్. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాడు. కానీ పొందే యోగ్యత నువ్వు పొందుకున్నావా? కానీ 10th క్లాస్ నువ్వు ఫెయిల్ అయి కూర్చున్నావు అనుకో, ఇస్తాడా? డాడీ ఈసారికి ఇచ్చాడు, డాడీ ఈసారి పాస్ అవుతాను, కొనే డాడీ అంటే బెల్ట్ ఇచ్చుకొని కొంటాడు. ప్రస్తుతంలో అంతేనా? మీ డాడీ అలాగే చేస్తారా? కొట్టరేమో, చాలా మంచోడు మీ డాడీ. ప్రస్తుతం. కానీ నేనైతే మా పిల్లల్ని లైన్లో పెడతాను బెల్ట్ ఇచ్చుకొని. కానీ మా డాడీ చాప పెట్టి కొట్టేవాడు నన్ను. చాప ఇంటి మూలని, ఇంటి లోపల ద్వారబంధం వెనకాల చాప ఉండేది. ఆ చాప చుట్టేసి ఉంటే దాంతో కొట్టేవాడు. అంటే కొడుకును కొట్టాలి కానీ వాడికి దెబ్బ తగలకూడదు. అది తండ్రి ప్రేమ. ప్రియమైన దేవుని సంగమా, తండ్రి ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. తండ్రి ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. ఆయనకి చెప్పులు లేకపోయినా నీకు కొత్త చెప్పులు కొనాలనుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి చెప్పులు లేకపోయినా నీకు కొత్త చెప్పులు కొనడానికి ఆశపడుతుంటాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వాగ్దానం చేసింది నెరవేర్చడానికి ఆతృత పడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్.
వాగ్దానం చేసింది నా కొడుక్కి ఎప్పుడు కొనాలా అని తండ్రి ఆశపడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. పొందే యోగ్యతను ఉన్నావా? ఈ లోకంలో ఉండే తండ్రికి ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు, కానీ నీ పరలోకపు తండ్రికి మాత్రం హీ ఈజ్ రిచ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. హీ ఈజ్ రిచ్ గాడ్. అందుకే ఫిలిప్పీలు చెప్తాడు, నా దేవుడు నీ ప్రతి అవసరము తన మహిమ ఇస్తున్నాడు. నీ ప్రతి అవసరము, ద నీడ్, నాట్ ద గ్రీడ్. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుస్తుందా, అర్థమవుతుందో తేడా? హీ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్. నీ అవసరతలన్నీ, కోరికలు కాదు, ఆశలు కాదు, కోరికలు కాదు. ఏం కోరికలు ఉంటాయి మనకి? గొంతమ్మ కోరికలు అంటారు. ఏం కోరికలు? కారు ఇచ్చాడు అనుకోండి, కొంచెం పెద్ద కారు ఉంటే బాగుండు. స్పీడ్ బ్రేకర్ దగ్గర దీన్ని చాలా కష్టంగా ఉంటుంది, కొంచెం పెద్ద కారు ఉంటే బాగుండు. 40 లక్షల కారు ఉంటే బాగుండు. 5 లక్షల కారుతో ఏంటి? ప్రైజ్ ది లార్డ్. కోరికలు కాదు, నీ అవసరములు ఆయన తీరుస్తాడు. నా దేవుడు నీ ప్రతి అవసరము తన మహిమైశ్వరంలో తీర్చగల సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాగ్దానం చేశాడు. నా తండ్రికి నీ వాగ్దానం చేశావే. సొలొమోను మహారాజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయంలో ఉన్నాము. సొలొమోను మహారాజు జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క ప్రజలందరికీ చెప్తున్నాడు. ఏమనంటే 4వ వచనంలో, నా తండ్రి అయిన దావీదును ఒక మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు స్తోత్రము కలుగును గాక. వాగ్దానం చేసిన దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు. నా జీవితంలో వాగ్దానం చేసిన వాడు నెరవేర్చాడు. ఆయనకే స్తుతి కలుగునుగాక. చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. ఏ విధంగా ఆయన స్తుతులు చెల్లించాలి, ఏ విధంగా ఆయన మహిమపరచాలి? కీర్తనలు 95 1-5 వరకు చూస్తే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేద్దాము, సంతోషముతో. దేవుని సన్నిధికి వెళదామంటే సంతోషంగా, పిక్నిక్ వెళ్దామంటే సంతోషంగా, అంతకంటే రెట్లు సంతోషము. మరి నిస్సి, ప్రైజ్ ది లార్డ్, ఈవేళ మరి చర్చికి వెళదాము, వైజాగ్ చర్చికి వెళదాము, మాథ్యూ ఈరోజు చర్చికి వెళదాము అంటే సరదాగా రెడీ అయ్యారా? నేను రాను మమ్మీ అన్నారు వీళ్ళు సరదాగా. ప్రైజ్ ది లార్డ్. పిక్నిక్ వెళ్దామంటే, బీచ్కి వెళ్దామంటే, జూకి వెళదామంటే ఎంత సరదాగా వెళతారో అంతకంటే ఎక్కువ సరదాగా దేవుని సన్నిధికి వెళదాము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహంతో కూడిన ధ్వని, రోదన ధ్వని కాదు, ఉత్సాహధ్వని చేద్దాము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కృతజ్ఞతాస్తుతులతో హృదయము కృతజ్ఞతతో నింపబడాలి, హృదయము సంతోషంతో నింపబడాలి. వారమంతా కూడా అనేకమైన క్లిష్ట పరిస్థితుల్లో నా దేవునికి నేను మొరపెట్టాను, ఆయన నన్ను విడిపించాడు. అనేకమైన అనారోగ్యాల్లో మరి గుండె మరి ఎంత మాత్రం కూడా స్థిమితం లేకుండా ఎంతో టెన్షన్తో ఉన్నాను. నా దేవుడు ప్రతి విధమైన టెన్షన్స్ నుంచి తప్పించాడు. ఆయనకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల రాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శక్రములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేశాడు. ఆయన హస్తముల భూమిని నిర్మించాడు. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిల పడదాము. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన మేపు గొర్రెలము. ఆయన చేత పోషించబడ్డావా? వారమంతా కూడా, ఈ నెలంతా కూడా పోషించబడ్డావా? స్కూల్ ఫీజులు ఎక్కువే కట్టాలి, మెడికల్ బిల్స్ కట్టాలి, ఇంట్లో కావాల్సిన రేషన్ సామాన్లు తేవాలి. ప్రైజ్ ది లార్డ్. అయినా సరే ఆయన పోషించాడు. నీ దగ్గర ఉన్న 1000 రూపాయలు ఆయన దీవించాడు, ఆశీర్వదించాడు. ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిల పడదాము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు
ప్రైజ్ ది లార్డ్. ఆయన చేసిన మేళ్ళను బట్టి ఆయన స్తుతించడానికి సిద్ధపడదాము. సంతోషముతో ఆయన సన్నిధికి వెళదాము. హృదయ ఆనందముతో ఆయన్ని ఘనపరుస్తాము. నా తండ్రి అయిన దావీదుకు వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం నెరవేర్చున్నాడు కనుక నేను ఆయన్ని స్తుతిస్తాను, ఘనపరుస్తాను. మరి వారమంతా కూడా మనము కూడా అనేక రకాల పరిస్థితుల్లో యెహోవాకి ప్రార్థన చేస్తాము. యేసయ్యా సహాయం దయచేయండి. కీర్తనలు 20వ అధ్యాయంలో ప్రారంభించున్నాము. కీర్తనలు 20వ అధ్యాయంలో ప్రారంభించున్నాము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చెయ్యనుగాక. ఆయన ఉత్తరము పొందాము, ఆయన జవాబు పొందాము, ఆయనకు సహాయము పొందాము. ప్రైజ్ ది లార్డ్. ఆయన సహాయం పొందిన నీవు నేను కూడా ఆయన స్తుతించొద్దా? అందరము కూడా సిద్ధపడదాము ఆయన స్తుతించడానికి. ఓకే, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. సిస్టర్ అహినోమి గారు ప్రార్థన చేయగలరా? ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ జీసస్. చెప్పబడిన మాటలు ప్రభా నాలో మాలో ఫలింపు చేయండి. దేవా మీ సహాయం కావాలి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మతోను సత్యంతోను ఆరాధన చేయడానికి చాలా దినాల తర్వాత దేవది దేవుడు మనందరికీ ఇచ్చిన ఆధిక్యతను బట్టి మొట్టమొదటిగా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనమందరము కలిసి ఆత్మతోను సత్యంతోను ఆయన ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. ఎవరున్నారు ఎప్పుడుంటారని అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడదాం. లేకున్నా కూడా ఇమ్మానుయేలు తోడుగా ఉన్న దేవుడు
చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా శాపము బాపే నీవు నాకుంటే శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా అందరూ కూడా మోకరిద్దాం. ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయడానికి సిద్ధపడ్డాం. అసలు ఇంకేమి కోరుకోనయా అసలు ఇంకేమి కోరుకోనయా కష్టకాలమందు కష్టకాలమందు నీ గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా అందరము కలిసి నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా అసలు ఇంకేమి కోరుకోనయా ఇంకేమి కోరుకోనయా అసలు ఇంకేమి కోరుకోనయా కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే చెప్తాం అందరము కలిసి కృపయే కృపయే అర్హత లేని మనలను బ్రతికి ఉన్నానంటే కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే చెప్తాం అందరము కలిసి కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే Yes, Lord. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ
బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ పాటి వారను యేసయ్యా. చెప్తామా మళ్ళీ? ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ పాటి వారము యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. Yes Lord. కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేనే నీరవవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేనే హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఈ పాటి వాడను యేసయ్యా. చెప్తామా అందరము కలిసి? ఇంతగా ఓ నన్ను యేసయ్యా. ప్రేమించుటకు ఈ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఈ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞులము నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞులము. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. చెప్తామా అందరము కలిసి? ఓ యేసయ్యా. కృపయే నీ కృప వల్లే నే బ్రతికియున్నానంటే కృపయే. కష్టకాలమందు గుండె జారిపోయినా నష్టమే మిగులుచుండినా వారి కష్టములో యెహోవాకి మొరపెట్టినప్పుడు, ఇరుకులో నుంచి నువ్వు మొరపెట్టినప్పుడు విశాలతనిచ్చిన యేసయ్య నీకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, సాయము ఓ చేసే యేసయ్యా. నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేం కోరుకోనయా. ఓ అసలింకేం కోరుకోనయా. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. అందరము కలిసి? కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే.
బ్రతికి ఉన్నానంటే కృపయే 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 యేసయ్యానికి వందనాలు. యేసయ్యానికి వందనాలు. యేసయ్యానికి వందనాలు. అవును తండ్రి, the unmerited favor of God. యేసయ్యానికి వందనాలని చెప్తాం. ఓ కేవలం నీ యొక్క కృపయే. నేను బ్రతికి ఉన్నానంటే నీ కృపయే. నేను బ్రతికి ఉన్నానంటే నీ కృపయే. నేను జీవిస్తున్నాను అంటే నీ కృపయే. నా కష్టకాలమందు నా గుండె జారిపోయినప్పుడు ఓ నీవు నా యందుండి నన్ను నడిపించిన నా దేవుడా నీకు వందనాలు. యేసయ్యానికి వందనాలు. Thank you, Lord. Father, we thank you and praise you. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చడానికి ఆతృత పడుతున్న దేవుడు. Yes, Lord. నీ ప్రేమ ఎంత ఉన్నతమైనదయ్యా. నీ యొక్క కృప పొందడానికి ఏ అర్హత లేని నాకు మాకు నీ బిడ్డలుగా అంగీకరించి అర్హత మాకు ఓ దయచేసిన యేసయ్యానికి దేవుడవు. వందనాలు. కృప కలిగిన దేవుడవు, సర్వోన్నతుడవు, ఉన్నతమైన స్థలములలో నివాసము చేసే దేవుడవు దేవా. మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము. యేసయ్యా 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 నా నడకలోని యేసయ్యా అడుగు ఉందని యేసయ్యా నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని చెప్తామా అందరం కూడా కలిసి. నా నడకలోని అడుగు ఉందని నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని నీవు లేకుండా ఈ పయనం సాగదని నా ఊపిరి వ్యర్థమని తెలుసుకున్నానయ్యా. వేచాలయ్యా ఈ లోకం వద్దయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా. నా మదిలోని అనుభవాలలో ఒక్కరు కూడా కన్నులు తెరవద్దు.
కళ్ళు మూసుకుని మాట తప్పేవాడవు నీ హృదయాంతరంగంలోంచి కాదయ్యా. జీవము గల దేవుని ఆరాధన చేద్దాము. నేను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. యేసయ్యా మాట తప్పేవాడవు కానే కాదయ్యా. నేను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. యేసయ్యా, ఎన్ని తరాలకైనా యేసయ్యా, మా స్థితులేమైనా యేసయ్యా, ఎన్ని తరాలకైనా యేసయ్యా, మా స్థితులేమైనా మాట తప్పేవాడవు కానే కాదయ్యా. నేను కలిగిన హృదయం పదిలం యేసయ్యా, మాట తప్పేవాడవు కానే కాదయ్యా. నేను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. నా నడకను అడుగు ఉన్నది నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని. నా నడకలో అడుగు ఉందని నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని. నీవు లేకుండా ఈ పయనం సాగదని, నీ స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని. నీవు లేకుండా ఈ పయనం సాగదని, నీ స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని. తెలుసుకున్నానయ్యా, ఇలా నువ్వే చాలయ్యా. ఈ లోకం వద్దయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా. తెలుసుకున్నానయ్యా, ఇలా నువ్వే చాలయ్యా. ఈ లోకం వద్దయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా. యేసయ్యా, ఎన్ని తరాలకైనా యేసయ్యా, మా స్థితులేమైనా యేసయ్యా, ఎన్ని తరాలకైనా యేసయ్యా, మా స్థితులేమైనా మాట తప్పేవాడవు కానే కాదయ్యా. నేను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. మాట తప్పేవాడవు కానే కాదయ్యా. నేను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. నా నడకలోని అడుగు ఉన్నది నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని. నాలోని ఆనందం నీదేనని, నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని. ఒంటరైన వేళ వెంటే ఉంటావని, నీ అనురాగమే కొండందని. ఒంటరైన వేళ వెంటే ఉంటావని, నీ అనురాగమే కొండందని. సాక్షిగా ఉంటానయ్యా, నిన్ను విడచి మనలేనయ్యా. నీవే కావాలయ్యా, అది ఈ జన్మకు చాలయ్యా. సాక్షిగా ఉంటానయ్యా, నిన్ను విడచి మనలేనయ్యా. నీవే కావాలయ్యా, అది ఈ జన్మకు చాలయ్యా. యేసయ్యా. చెప్తాం అందరం కలిసి ఆఖరిగా. ఎన్ని తరాలకైనా ఓ యేసయ్యా, కలిసి let us shout unto the Lord. నీ నోటితో, నీ మనసుతో, నీ జీవితముతో, ఓ ఎన్ని తరాలకైనా, ఓ యేసయ్యా, ఎన్ని తరాలకైనా, ఓ మాట మారని దేవుడు కాదయ్యా. నేను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. మాట తప్పేవాడవు కానే కాదయ్యా. నేను
దేవునితో మాట్లాడండి. మాట తప్పని దేవుడు, యేసయ్యా. మార్పు లేని దేవుని మనం ఆరాధన చేస్తున్నాము. ఎన్ని యుగాలకైనా ఎన్ని తరాలకైనా మారని దేవుడు, మార్పు లేని దేవుని మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేస్తున్నాము. మై లార్డ్ ఈస్ స్టిల్ లివింగ్ టుడే. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా జీవిస్తున్న దేవుని మనం ఆరాధన చేస్తున్నాము. ఇది ఎలా జరుగును, ఇది ఎలా జరుగును అని సందేహము కలిగి ఉన్నావేమో. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు మై గాడ్. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇది ఎలా జరుగును? ఎస్, నువ్వు నమ్మినట్లయితే ఆయన యొక్క మహిమను చూస్తావు. నువ్వు నమ్మినట్లయితే ఆయన యొక్క మహిమను చూస్తావు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మహాగణుడైన దేవా, హల్లెలూయా. మీ అందరినీ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో అబ్రాడ్ వెళ్ళినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చేవాళ్ళమి, అలాగా కొన్ని నెలల తర్వాత నన్ను క్షమించండి, స్థానికమైన సంఘానికి నేను రాలేకపోయి ఉన్నాను. నా యొక్క కుటుంబ బాధ్యతలు అలాగే ఉన్న పరిస్థితులను బట్టి కొంచెం ట్రావెల్ చేయలేని పరిస్థితి. కానీ దేవుని యొక్క సన్నిధిలో మిమ్మల్ని అందరిని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మీ యొక్క ప్రార్థనలు మా యొక్క వెంట ఉండి, మనము చిన్న మందగా ఉన్నప్పటికీ కూడా ప్రార్థన అన్నది చాలా ఎఫెక్టివ్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది మన అందరి జీవితంలో. హల్లెలూయా. మన ఎఫ్రాయిం అనుకోవచ్చు, నా గురించి ఎవరు ప్రార్థన, తను ఆన్లైన్లో రెగ్యులర్గా కూడా రాకపోవచ్చు, నా గురించి ఎవరు ప్రార్థన చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ తెలిసిన ప్రతి ఒక్కరి గురించి మనం చేస్తున్న ప్రార్థన అది మనఃపూర్వకంగా, ప్రభు కుమార్ అన్నాడు, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. తనైతే అసలు మనకి తెలియదు, కానీ తనని చూడనప్పటి నుంచి మనం ప్రార్థన చేసామా లేదా? చేశాము. దేవుడు విన్నాడా వినలేదా? అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము చేసి ఆయనకి మనం వందనాలు చెల్లిద్దాము. చిన్న టాపిక్, యాక్చువల్లీ చాలా పెద్ద టాపిక్, కానీ ఉన్న సమయంలో కుదించి నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు దాన్ని మిమ్మల్ని అర్థం చేసుకొని ఆ మనోనేత్రాలు తెరువును గాక. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు, ఈ 2 వచనాల నుంచి దేవుడు మనతో మాట్లాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇట్ టాక్స్ అబౌట్ ద డెస్టినీ, ద డిజైన్ అండ్ ద డెసిషన్స్ ఆఫ్ ఎ మ్యాన్. మన యొక్క గమ్యము లేదా దేవుడు మన జీవితంలో మనల్ని ఎటువంటి నమూనాగా చేశాడు, దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, మనము దేవుని గురించి ఎలా ఉంటున్నాము. అర్థమవుతుంది కదండి? 3 విషయాలు. దేవుడు మన ఎడల, దీనికి ఈ వాక్యములోకి వెళ్ళే ముందుగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఇంతకు ముందు కూడా చెప్పాము. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, పిల్లలు పుడతారు కదండి. ఒక ఉదాహరణకి వివాహం జరిగిన తర్వాత పిల్లలు పుడుతున్నప్పుడు మగ కణాలు, క్రోమోజోమ్స్ కణాలు కదా, ఓకే, క్రోమోజోమ్స్ కణాలు, మగ కణాలని ఎక్స్ అని అనుకుంటే ఆడ కణాలని వై అని అనుకుందాం. ఓకే, మగ కణాలని ఎక్స్ అని అనుకుంటే ఆడ కణాలని వై అని అనుకుందాం. ఓకే, కొన్ని వేల కోట్ల కణాలలో ఒక్క కణం యాక్టివేట్ అవుతుందండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక్క కణము, కొన్ని వేల కణాలలో నేను యాక్టివేట్ అవ్వడం వల్ల ఒక అబ్బాయిగా నేను ఈ యొక్క లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. కొన్ని వేల కోట్ల కణాలలో అమ్మాయి యాక్టివేట్ అయ్యింది కాబట్టి సిస్టర్ షకీనా రావడం జరిగింది. హల్లెలూయా. కొన్ని వేల కణాలలో 2 క్రోమోజోమ్స్ ఎక్స్ అండ్ వై యాక్టివేట్ అవ్వడం వల్ల రోజీ రావడం జరిగింది. హల్లెలూయా. నేను చెప్తున్న ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతుంది కదండి. కొన్ని వేల కోట్ల కణాల్లో ఒక్క కణం యాక్టివ్గా ఉంటుందో, ఏ ఒక్క కణం యాక్టివ్గా ఉంటుందో అయితే బాబు పుడతాడు, లేదా పాప పుడుతుంది, లేదా సమ్ టైమ్స్ కవల పిల్లలు పుడతారు. ఎందుకంటే ఆ 2 కణాలు కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాయి కాబట్టి. హల్లెలూయా. ఈ యొక్క ఎగ్జాంపుల్ని ఉద్దేశించి నేను ఏదైతే చెప్దామని అనుకుంటున్నానంటే, ఒక్కసారి 29వ వచనం చదవండి తెలుగులో ఎవరైనా సరే. ఎందుకు అనగా తన కుమారుడు అనేక సహోదరులలో, నెక్స్ట్ వెళ్ళిపోండి సెకండ్ లైన్ కి, జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా, మనకి కావలసిన మాటలు, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. హల్లెలూయా. దేవుడు ఎవరినైతే ముందుగా ఎరిగెనో, గాడ్ హ్యాస్ ఆల్రెడీ ఫోర్న్యూ మీ, దేవుడు నన్ను ముందుగా ఎరిగి ఉన్నాడు, దేవుడు నా సహోదరిని ముందుగా ఎరిగి ఉన్నాడు, దేవుడు మనలందరినీ కూడా కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా ముందు ఎరిగి ఉన్నాడు. ఎవరినైతే ఎరిగి ఉన్నాడో వారిని ఎలాగుండాలని ఆయన కోరుకుంటున్నాడు? తన కుమారుని స్వరూప్యములో
గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. తర్వాత మరియు ఎవరిని ముందుగా ఆమె నిర్ణయించడంతో దేవుని ఆగిపోలేదండి. దేవుడు ఈ తర్వాత ఏం చేశాడంటే ముందుగా ఎవరినైతే నిర్ణయించాడో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. హల్లెలూయా. ఈ రోజు మెసేజ్ తాలూకా సారాంశం ఈ 5 పాయింట్ల మీద ఉంది. ఎవరినైతే ఎరిగెనో వారిని నిర్ణయించెను, ఎవరినైతే పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరినైతే నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇందాక నేను చెప్పిన తాలూకా ఎగ్జాంపుల్ తాలూకా ఆలోచన మనందరి జీవితాల్లో మనం ఆలోచన చేసినట్లయితే దేవుని పట్ల మనం ఎలా జీవిస్తున్నాము, హౌ ఈజ్ అవర్ డెస్టినీ అండ్ హౌ ఈజ్ అవర్ డిజైన్, మన యొక్క గమ్యము ఏంటి, మా యొక్క గమ్యము ఏంటి, కానీ మనం ఏం చేస్తున్నాము, వాట్ ఆర్ ద డెసిషన్స్ ఆఫ్ ఎ మ్యాన్. ఉదాహరణకి దేవుని యొక్క సేవకుల యొక్క లైఫ్ మీరు చాలామంది చూస్తున్నారు కాబట్టి చిన్న ఉదాహరణగా చెప్తాను. ఎందుకు నేను చెప్తున్నానంటే సమయం అన్నది చాలా విలువైనది, దాన్ని బాగా వాడుకోవాలి. దాని విషయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుని యొక్క సేవకులు ఆ చిన్నతనంలో ఆయనకి ఫుట్బాల్ అంటే ఇంట్రెస్ట్ అని విన్నాను నేను. ఫుట్బాల్ అంటే ఇంట్రెస్ట్. ఆ టైంలో ఆయన గోల్ ఉండాలి ఏంటి, ఒక రొనాల్డో అవ్వాలనో లేదంటే ఒక లైనల్ మెస్సీ అవ్వాలనో అప్పట్లో ఆయన యొక్క ఆలోచన ఉంటే అది మంచిదా కాదా అప్పట్లో, ఎందుకంటే ఫుట్బాల్ మీద ఉన్న ఇంట్రెస్ట్. కానీ ఇప్పుడు సుమారు 70 సంవత్సరాల వయసుకు వస్తున్నారు. ఇప్పుడు ఆయన లైనల్ మెస్సీ అవ్వాలంటే అవ్వగలరా? అవ్వలేరు. ఆయన రొనాల్డో అవ్వలేరు. ఎందుకు? సమయము. వాట్ ఈస్ అవర్ డెస్టినీ, వాట్ ఈస్ ద డిజైన్ గాడ్ హ్యాస్ మేడ్ హిమ్. తల్లి గర్భంలో, ఇర్మియా గ్రంథంలో మొట్టమొదటి వచనంలో మనం చూసినట్లయితే, తల్లి గర్భంలో నీవు పిండముగా ఉండగానే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ ఫ్యాషన్డ్, గాడ్ హ్యాస్ ఫార్మ్డ్ us. దేవుడి ఒక చిత్తనతో, ఒక డిజైన్తో ఆయన మనల్ని చేసి ఉన్నాడు. దేవుని యొక్క డిజైన్కి భిన్నంగా మనం ఏదైనా చేస్తున్నాం అనుకోండి, మన జీవితాల్లో తెలియకుండానే తుఫాన్లు మన జీవితాల్లో వచ్చేస్తూ ఉంటాయి, ఆటంకాలు జీవితాల్లో వచ్చేస్తూ ఉంటాయి, అనారోగ్యాలు మన జీవితాల్లో వచ్చేస్తూ ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు మన జీవితాల్లో వచ్చేస్తూ ఉంటుంది. సో మేక్ ష్యూర్ యు ఆర్ ఇన్ లైన్ విత్ ద డిజైన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనలో, ద గాడ్ హూ ఫోర్ న్యూ us, దేవుడు ఎవరినైతే మనల్ని ఎరిగెనో హీ ఆల్సో డిడ్ ప్రీ డెస్టినేటర్స్. ఆయన మనల్ని నిర్ణయించెను. ఈయన డిజైన్ ఈయనకి తెలీదు. దేవుని యొక్క సేవకుల యొక్క డిజైన్ ఆయనకి తెలీదు. ఆయన సోమరాజు గారు, ఆగ్నేయమ్మ గారి పొట్టన పుట్టారు అంతేగాని హీ డు నాట్ నో ద డిజైన్. హీ డు నాట్ నో దట్ హీ ఈస్ గోయింగ్ టు వర్క్ ఫర్ ఇండియన్ నేవీ. హీ నెవర్ న్యూ ఆయన ఇండియన్ నేవీలో పనిచేస్తారని ఆయనకి తెలీదు. పుట్టినప్పుడు ఆయన ఆంధ్ర బ్యాంక్కి పనిచేస్తారని ఆయనకి తెలీదు. కాల్టెక్స్లో కొంతకాలం పనిచేస్తారని ఆయనకి తెలీదు. వేరు చోట్ల ప్రదేశాల్లో పరిచర్య చేస్తారని ఆయనకి తెలీదు. ఒక బ్రదర్గా ఆయన ఉంటారన్న సంగతి ఆయనకి తెలీదు. ఒక సేవకుడిగా ఉంటారన్న సంగతి ఆయనకి తెలీదు. ఇదంతా కూడా క్రమక్రమంగా నేను ఆయన జీవితం హిస్టరీలో చూపిస్తున్నాను. ఎందుకంటే ఇందులో చాలా మంది ఓల్డ్ పీపుల్ ఉన్నారు కాబట్టి మీకు ఈజీగా మెసేజ్ అర్థం అవ్వాలని చెప్తున్నాను. హీ డజంట్ నో వాట్ ఈస్ ద డిజైన్. ద మదర్ డిడ్ నో ద డిజైన్. వాళ్ళ అమ్మగారికి, తల్లి గారికి తెలియదు డిజైన్. ఈయన ఏమవుతారో, ఈ దినాన్ని ఈయన సేవకులు అవుతారన్న సంగతి చనిపోయిన వాళ్ళకి తెలియదు. కానీ తండ్రి అయిన దేవుడు పిండముగా ఈయన ఉండగానే ఆయన నియమించి ఉన్న దేవుడు. హల్లెలూయా. ది గాడ్ ఆల్రెడీ ఫోర్ న్యూ us. He has already predestinated us. ఆయన మనల్ని ఆల్రెడీ నిర్ణయించాడు. ఎవరినైతే ఎరిగి ఉన్నాడో ఆయన మనల్ని ఆయన యొక్క డిజైన్లో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ మానవ మిత్రులమైన మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనము వీఆర్ గోయింగ్ అకార్డింగ్ టు అవర్ ఓన్ డెసిషన్స్. మన యొక్క సొంత ఆలోచనలకి, మన సొంత ఉద్దేశాలకి, మనకి ఏం తోస్తే అది మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతూ దేవుని యొక్క డిజైన్ని మనం డిస్టర్బ్ చేసేస్తున్నాము నా ప్రియ సహోదరి సహోదరులారా. దేవుని యొక్క డిజైన్ని పక్కన పెట్టేస్తున్నాం నా ప్రియ సహోదరి సహోదరులారా. దేవుని యొక్క డిజైన్ మనం పరిచర్య చేయాలని ఉందా? దేవుని యొక్క డిజైన్ మనం ఒక ప్రార్థనా పరులాగా ఉండాలని ఉందా? దేవుని యొక్క డిజైన్ మనం పరిచర్య చేసేవారిలాగా ఉన్నదా? దేవుని యొక్క డిజైన్ మనం ఒక సువార్త చేసేవారిలాగా ఉన్నామా? దేవుని యొక్క డిజైన్, దేవుని యొక్క ఆవరణంలో దేవుని యొక్క పని చేసేవారిలో మనం ఉన్నామా? మనం అందరం కూడా ఆలోచించాలి. గాడ్ ఆల్రెడీ ఫోర్ న్యూ us. ఎవరినైతే ఎరిగేనో, ఇట్ ఈస్ లైఫ్ ఈజ్ నాట్ ఎ ప్రాబబిలిటీ. మన జీవితం అన్నది ఒక హెడ్ ఆర్ టైల్. మనకి తెలుసు కదా, కాయిన్ మనం టాస్ వేస్తే బొమ్మ బొరుసు అంటే అయితే బొమ్మ పడుతుంది లేదా బొరుసు పడుతుంది. రెండే ప్రాబబిలిటీస్. ప్రాబబిలిటీ అంటే సంభావ్యత,
ప్రాబబిలిటీ, వాట్ యూ కాల్ ఇన్ తెలుగు, నో ప్రాబ్లం, అర్థం చేసుకోండి. ఒక సంభావ్యత, ఓకే. దాన్ని కాయిన్ని మీరు టాస్ చేస్తే రెండు ప్రాబబిలిటీస్ ఉన్నాయి. అయితే రెండు అవకాశాలు ఉన్నాయి. ఏంటి? అయితే బొమ్మ పడుతుంది లేదా బొరుసు పడుతుంది. కానీ మనం మళ్ళీ ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోతే కొన్ని వేల కణాల్లో దేవుడు నన్ను ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడంటే ఎంత నేరో ప్రాబబిలిటీ అండి, ఎంత నేరో అవకాశం. ఒక్కసారి ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయండి, నేను చెప్తున్నది అర్థమవుతుంది కదా. ఈ భూమి మీదకి కొన్ని వేల కోట్ల కణాలలో దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు అంటే దేవుని యొక్క నిత్య ప్రణాళిక అన్నది ఒకటి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఏ తల్లి కడుపును పుట్టావో, ఏ తండ్రికి పుట్టావో, బట్ స్టిల్ ఇఫ్ యు ఆర్ ఆన్ దిస్ ఎర్త్, ఈ యొక్క భూమి మీద నువ్వు ఉండి ఈ యొక్క ప్రాంగణంలో ఈ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్ ఫర్ హిమ్ టు బి అ ఫుట్బాలర్. ఇప్పుడు క్రిస్టియానో రొనాల్డో ఈయన అవ్వలేరు. ఈయన అవ్వాలంటే 10వ సంవత్సరంలోనో 15వ సంవత్సరంలోనో 20వ సంవత్సరంలోనో ఒక టెండూల్కర్ అవ్వాలన్నా, ఒక కోహ్లీ అవ్వాలన్నా, నౌ హీ కెన్ నాట్ బికమ్ బికాస్ ఆఫ్ హిస్ ఏజ్. ఆ యొక్క సమయం అన్నది దాటిపోయింది, అవకాశం అయిపోయింది, 70 సంవత్సరాలకు వచ్చేసి ఉన్నారు. కానీ మన జీవితాల్లో ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ టఫ్ టైమ్స్, ఇఫ్ యు ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద డిజైన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క డిజైన్, దేవుని యొక్క నమూనా నుంచి నువ్వు పక్కకు వెళుతున్నావేమో నీ జీవితంలో ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచన చేయాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, జీవితం అన్నది దేవుడు మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నమూనా పెట్టి ఉంచాడండి, ఒక నమూనా పెట్టాడు. బై లక్ ఇది కూడా మన జీవితంలో జరగలేదు, అదృష్టవశాత్తు ఏమీ జరగదు. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు మన ఎఫ్రాయిం గురించి మనం ప్రార్థన చేస్తున్నాము. తనకు ఆశ ఉన్నది ఒక దినాన మంచి సేఫ్టీ ఆఫీసర్ అవ్వాలని. ఎంతో నాకు తెలిసిన దగ్గర నుంచి ఎంతో ప్రయాసపడి కుటుంబాన్ని నుంచి దూరంగా తల్లిని సపోర్ట్ చేస్తూ అనేకమైన వేరే కంపెనీస్కి వర్క్ చేస్తూ కుటుంబానికి దూరంగా. కానీ ఆ యొక్క ప్రణాళిక అన్నది నిజంగా దేవాది దేవుడు పెట్టి ఉన్నట్లయితే అది క్రమక్రమంగా మన జీవితాల్లో తెలుస్తూ ఉంటుంది. ఇది ఒక 10 సంవత్సరాల క్రితం నీకు తెలుసా, 15 సంవత్సరాల క్రితం తెలుసా? తెలీదు. నీ పరలోకపు తండ్రి నీ గురించి ఏది ఉద్దేశించాడో అది మనకు తెలీదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎవరినైతే పిలిచి ఉన్నాడో, ఎవరినైతే ఎరిగి ఉన్నాడో వారిని దేవుడు ముందుగా ఎరిగినో తన కుమారుని స్వరూపంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. టు బీ లైక్ జీసస్. కుమారుడి యొక్క ఆయనకులాగా సహించాలి, ఆయనకులాగా భరించాలి, ఆయనకులాగా పరిచర్య చేయాలి, ఆయనకులాగా వాడబడాలి అని మనందరి జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభుని ఒక నమూనాగా ఆయన ఉంచాడండి. టు బీ ఆయన యొక్క కుమారుడిలాగా మనం జీవించినప్పుడు ఆయన మనల్ని నిర్ణయించి ఎవరినైతే ముందుగా ఆయన ఎరిగినో ఆయన ఏం చేశాడు? పిలిచాడు. దేవుడికి తెలియదు అంటారా? డిడ్ గాడ్ డోంట్ నో ఇన్ జెనసిస్? ఆది కాండంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనం ఒకసారి చదవండి. ఆది కాండం 3:15. నేను కొంచెం త్వరగా వెళ్తాను. మరియు నీకును స్త్రీకిని నీ సంతానములకును ఆమె సంతానములకును వైరము కలుగజేసేదను. ద ఎనిమిటీ, సంతానమునకు ఆ స్త్రీకి ఆ యొక్క సర్పమునకు వైరం ఉంటుంది అన్నది దేవుడికి తెలియదు అంటారా? దేవుడికి తెలుసు. ఆది కాండములో భూమిని ఆకాశాన్ని సృష్టించినప్పుడు ఏదైనా వనంలో వాళ్ళని పెట్టినప్పుడు ఈ యొక్క సర్పానికి ఈ యొక్క స్త్రీకి వైరం ఉంటుంది అన్నది తెలుసు. గాడ్ ఆల్రెడీ ఫోర్ న్యూ ఇట్. దేవుడికి అది ఎప్పుడో ఆయన ఎరిగాను, ఆయనకి తెలుసు వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. మొన్న ఒక సిస్టర్ తోటి నేను మాట్లాడుతున్నప్పుడు తను అంటుంది అనమాట, అన్నయ్య దేవుడికి తెలీదా, మానవుడు పాపం చేస్తాడని తెలీదా, దేవుడు లూసిఫర్ని ఎందుకు పడేశాడు, ఇలా భలే వింత క్వశ్చన్లు అడిగింది లేండి ఒక సిస్టర్. నేను చెప్తున్నాను, ఈ యొక్క పాపం చేస్తాడని తెలిస్తే దేవుడు అసలు ఎందుకు చేయాలి, ఇలాగ రకరకాల క్వశ్చన్లు అడిగింది. ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఆ యొక్క స్పిరిచువల్ మెచ్యూరిటీ లేకపోవడం వల్ల నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తావో గాడ్ ఆల్రెడీ ఫోర్ న్యూ దట్ దేర్ వుడ్ బి ఎనిమిటీ బిట్వీన్ ద సర్పెంట్ అండ్ ద ఈవ్. ఆ యొక్క అవ్వకిని ఆ యొక్క ఇదేంటి గర్భ సంతానానికి తనకి వైరం ఉంటుంది అన్నది తెలుసు. సర్ప సంతానానికి ఆ యొక్క స్త్రీకిని వైరం ఉంటుందని గాడ్ ఆల్రెడీ ఫోర్ న్యూ. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ప్రతి విషయంలో మనం ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పటికీ కూడా గాడ్ ఆల్రెడీ న్యూ. అవర్ లైఫ్ ఈజ్ బై అ డిజైన్ అండ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద డెస్టినీ ఆఫ్ క్రైస్ట్, దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క గమ్యంలోకి నువ్వు ఉంటున్నావు అనుకోండి, ఈ దినాన్న ఒక గమ్యస్థానానికి చేరే పరిస్థితిలోకి వస్తున్నారు. 70, 80 మన యొక్క జీవిత గమ్యం ఏంటో మనకు తెలియదు, మన ఆయుష్ ఎంతో మనకు తెలియదు. కానీ కొన్ని సంవత్సరాలు వెనక్కి
వెళ్ళి చూసినట్లయితే ఎస్, తన జీవితంలో ఏంటి ఒక భాగము, ఇండియన్ నేవీ ఒక భాగము, దాని తర్వాత ఆంధ్ర బ్యాంక్ ఒక భాగం, ఆంధ్ర బ్యాంక్ కన్నా ముందు కాల్టెక్స్ ఒక భాగము, దాని తర్వాత ఆంధ్ర బ్యాంక్ ఒక భాగము, దాని తర్వాత అనేకమైన ప్రదేశాలు, దాని తర్వాత ఒక సహోదరుడిగా దేవుని దగ్గర వాడబడడం, ఇవన్నీ కూడా క్రమక్రమంగా స్టేజ్ వైజ్ డెవలప్మెంట్, ఒక స్టెప్ బై స్టెప్ మనం చూసినట్లయితే ఇదేది కూడా అకస్మాత్తుగా కానీ యాక్సిడెంటల్గా కూడా ఏది జరిగింది కాదు, కానీ ఇట్ ఈస్ ద డివైన్ ప్లాన్ ఆఫ్ గాడ్ అన్నది ఇప్పుడు మాకు అర్థమవుతుందా అర్థమవట్లేదా? నేను కూడా నా జీవితంలో అనేకమైన పరిస్థితుల్లో నేను వెళ్తున్నప్పుడు గడిచిన సంవత్సరంలో అప్పుడే నాకు ఆర్డినేషన్ ఎందుకు, అప్పుడే ఆ యొక్క అభిషేకం ఎందుకు, దేవుని చేత వాడబడుతున్నాం కదా, కొంచెం టైం కావాలి అని అనుకున్నాను. కానీ దేవుని యొక్క డిజైన్లో ఐ వాంట్ టు బీ ఎలియనేటెడ్ ఆర్ ఐ వాంట్ టు బీ ఒబే టు ద కాల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పిలుపుకు, దేవుని యొక్క ఆలోచనకి నేను సమాలోచన చేయాలని నేను దేవుని యొక్క చిత్తానికి నేను లోపడ్డాను. నా ప్రియ సహోదరులారా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక డిజైన్ కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ అ ప్లాన్, గాడ్ హ్యాస్ అ డెస్టినీ, బట్ డోంట్ చేంజ్ ద మైండ్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ థింకింగ్. నీ యొక్క సొంత ఆలోచనలకి, నీ యొక్క సొంత ఇష్టాలకు, నీ యొక్క సొంత ఉద్దేశాలకు నువ్వు లోబడి దేవుని యొక్క డిజైన్ని డిస్టర్బ్ చేయొద్దు. నా ప్రియ సహోదరులారా, ఇఫ్ యు ఆర్ డిస్టర్బింగ్ ద డిజైన్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ డెఫినెట్లీ డిస్టర్బ్ అవర్ ఫ్యామిలీస్. మన జీవితాలను ఆయన డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాడు. మన జీవితాల్లో అనేక మందిని చూడొచ్చు, చాలా మందిని మనం చూడొచ్చు. నా భవిష్యత్ ఏంటి, నా గమ్యం ఏంటి అన్నది మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మెల్లమెల్లగా పరిస్థితుల ద్వారా ఆయన పరిస్థితులు తీసుకొని వస్తాడు. గాడ్ ఆల్రెడీ ఫోర్ న్యూ అస్. దేవుడు మనల్ని ముందుగా ఎవరినైతే ఆయన ఎరిగేనో వారిని నిర్ణయించిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఆయన పిలుచుకున్నాడు. ఇక్కడ చూసినట్లయితే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనములో భక్తిహీనులను కూడా ఆయన పిలుస్తున్నాడంట, ఆయనను కూడా వారిని నిర్ణయిస్తున్నాడంట. భక్తిహీనులు దేనికి నిర్ణయిస్తున్నాడంటే నాశనానికి నిర్ణయిస్తున్నాడని. ఈ మాటలు వినండి, పర్లేదు మీరు రాసుకోండి, తర్వాత చదవండి, ఎందుకంటే టైం నేను 10:30 కల్లా క్లోజ్ చేయాలన్నది నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను. ఈ థీమ్ ఒకటి మీకు అర్థం చేసుకుంటే తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. ఓకే, దేవుడు భక్తిహీనులను కూడా తయారు చేస్తున్నాడు. ఎందుకంటే నాశనానికి వీళ్ళు ఎలాగ ఉంటారు అని చూపించడానికి దేవుడు భక్తిహీనులను కూడా తయారు చేస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, భక్తిహీనులను నాశనానికి, అలాగే భక్తి గల వారిని దేవుని యొక్క సన్నిధికి చేరడానికి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా భూమి మీద తయారు చేశాడు. కానీ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఎంతవరకు దేవుని యొక్క మాట మనం వింటున్నాము, ఎంతవరకు దేవుని యొక్క చిత్తానికి మనం లోబడుతున్నాము. డోంట్ డిస్టర్బ్ ద డిజైన్ ఆఫ్ ది మాస్టర్. నా జీవితంలో దేవుని యొక్క ఆలోచన వేరు, డాడీ విషయంలో దేవుని యొక్క ఆలోచన వేరు, అలాగే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క ఐజక్ గారి విషయంలో దేవుని యొక్క ఆలోచన వేరు, ఎఫ్రాయిం విషయంలో దేవుని ఆలోచన వేరు, ఆసాఫ్ గారి విషయంలో దేవుని యొక్క ఆలోచన వేరు. ఏమో ఎంత లోకానుసారంగా ఉండి జీవితం ఎలాగో ఉండేది. ఒకనొక టైంలో మారు మనసు పొందినప్పుడు నా భవిష్యత్తు ఏంటి అని ఆలోచన చేశారు. నా భవిష్యత్తు ఏంటి అని స్కూల్ మెల్లిగా మొదలుపెట్టారు. ఇది దేవుని యొక్క డిజైన్ ఏమో అని అలాగ వెళ్ళడం మొదలుపెట్టారు. అలాగే దేవుని యొక్క డిజైన్లో వెళ్తున్నప్పుడు అనేక మంది రావడం మొదలుపెట్టారు. వాళ్ళకి దేవుని గురించిన సువార్త చెప్పడం మొదలుపెట్టారు. ఇట్ ఈస్ సమ్ మోర్ లీనియర్, సమ్ మోర్ రిలవెంట్ టు ది డిజైన్ ఆఫ్ గాడ్. దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవుడు క్రమంగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచనకు అనుగుణంగా నువ్వు వెళ్తావో, నా ప్రియ సహోదరులారా, ఈ మాటలు వింటున్న, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో వింటున్న ప్రతి ఒక్కరము కూడా మనం ఆలోచన చేయాలి ఏంటంటే, మనం చేస్తున్న ఏ ఉద్యోగం అయినా, ఏ చేతి పని అయినా, నీ బిజినెస్ అయినా, నువ్వు ఏదైనా చెయ్యి, బీ ఇన్ ప్యారలల్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆలోచనతో దేవుని యొక్క చిత్తము నెరవేర్చుగా వారుగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, నా తండ్రి ఆలోచన ఆయన ఆనందిస్తాడు. దేవుని యొక్క డిజైన్కి నువ్వు దగ్గర అవడం నువ్వు మొదలు పెడతావు. హల్లెలూయా. అలాగే ఎవరినైతే పిలుచుకున్నాడో, మూడోది మనం చూసినట్లయితే పిలుపు, దేవుని యొక్క పిలుపు మనం చూసినట్లయితే మోషే విషయంలో కూడా మనం చూసినప్పుడు మోషేకి ఇష్టం లేదు ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క వాగ్దాన దేశము తీసుకెళ్ళడానికి. అతనికి ఇష్టం లేదు. ప్రభా, నేను నోటి మాంద్యం గలవాడని, నేను చేయలేను, నేను వెళ్ళలేను, నా వల్ల కాదు అని చేతులు ఎత్తేశాడు చాలాసార్లు మోషే. కానీ దేవుడు ఏం చేశాడు, తన తల్లి గర్భంలో ఉండగానే గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోసెస్. మోషే విషయంలో దేవుడు ఒక డిజైన్ కలిగి ఉన్నాడు. మోషే విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మోషే పట్ల ఒక ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. అందుకే ఫరో చంపేయాలి, ఆదిలోనే తుంచేయాలని అనుకున్నాడు. చిన్న బిడ్డగా ఉండగానే తుంచేయాలని అనుకున్నాడు. లేదంటే తన పుట్టగానే హెబ్రీల్లో ఉన్న వాళ్ళని చంపేయండి అనే శాసనం జారీ చేశాడు. కానీ
బ్రతికడా లేదా? ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే చంపేయమని శాసనం జారీ చేశారో ఆ కుమార్తె యొక్క కుమారుడిగా తను పెరిగడా పెరగలేదా? తను ఎదగలేదా? ఇశ్రాయేలు ప్రజలు నడిపించలేదా? తను అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు మోషే కూడా ఎదుర్కొన్నాడు. బట్ దేర్ ఈజ్ ఎ కాలింగ్. ఆ యొక్క పిలుపుకు లోబడ్డాడండి. పిలుపుకు లోబడనంత సేపు కూడా తన జీవితంలో చాలా సమస్యలు రావడం జరిగినాయి. తన జీవితంలో చాలా ఉపద్రవాలు వచ్చినాయి, చాలా ఇబ్బందులు గురయ్యాడు, ఆ ఇబ్బందుల గుండా వెళ్ళడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క పిలుపుకు లోబడ్డాడో, దేవుని యొక్క చిత్తానికి లోబడ్డాడో, ఫరో ముందు ధైర్యంగా నిలబడ్డాడో, పరిస్థితులన్నీ కూడా దేవుడు అతని ఆధిపత్యంలోకి ఇవ్వడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మోషే విషయంలో మనం చూస్తే అతను నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. నీతిమంతులుగా మనం తీర్చబడాలి అంటే దేవుని యొక్క మాటలు మనం ఒక్కసారి చూద్దాం. ఆదికాండం 15:6 కూడా మనం చూసినట్లయితే నోవాహు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, తన యొక్క ఆలోచన ప్రకారంగా ఆ యొక్క ఓడను కట్టలేదు, తన ఆలోచన ప్రకారంగా తన ఆర్కిటెక్చర్ చేయలేదు. కానీ ఏ కర్ర తీసుకొని రావాలో, ఏ వుడ్, ఏ చెక్క వాడాలో, దాని యొక్క పరిమాణాలు ఏంటో, దానికి స్టీరింగ్ లేకుండా, దానికి ఒక ఏమీ లేకుండా దేవుడు ఎత్తు పొడవు ఆ యొక్క ఏదైతే దేవుడు గైడెన్స్ ఇచ్చాడో, ఆ డిజైన్ ఇచ్చాడో, నోవాహు ఫాలో నోవాహు ఫాలో అయ్యాడండి. చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఈ నీతిమంతుడిగా, విశ్వాసాన్ని బట్టి నోవాహు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నీతిమంతుడిగా తీర్చబడిందే కాదు, తర్వాత దేవుడు ఆయన ద్వారా, ఆ యొక్క కుటుంబం ద్వారా దేవుడు మహింపరచబడ్డాడండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు నేను చాలా ఫాస్ట్గా తీసుకొని వెళ్తానంటే దేవుని యొక్క చిత్తానికి మనం లోపడాలి. ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే సమయము వేస్ట్ చేయొద్దు. సమయాన్ని వేస్ట్ చేయకుండా ఉండడానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకెళ్ళాను. ఏంటి అంటే, హీ కెనాట్ బి ఎ ఫుట్బాలర్ అట్ ది ఏజ్ ఆఫ్ 70. ఇప్పుడు ఈయన ఒక ఫుట్బాలర్ అవ్వాలంటే 70 సంవత్సరాల వయసులో ఈయన అవ్వలేరు. 20 సంవత్సరాల వయసులోనే ఆయన ఆ కోరిక తీర్చుకోవాలి. ఒక మంచి టెండూల్కర్ అవ్వాలన్నా, ఒక మంచి విరాట్ కోహ్లీ అవ్వాలన్నా ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి? 20 సంవత్సరాల వయసు నుంచి ఆయన మొదలు పెట్టాలి. అప్పుడు దట్ వాస్ ది ఏజ్, అండ్ నౌ హీ కెనాట్. అలాగే మన జీవితంలో కూడా, మన పరిచర్య విషయంలో, మన విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని ఎందు రకంగా తయారు చేశాడో, ఇట్ కెనాట్ బి రివీల్డ్ when you are 40s or 50s or 60s or 70s. నీకు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వచ్చేసరికి చాలా లేట్ అయిపోతావేమో, చాలా ప్రతికూలమైన పరిస్థితులు నువ్వు తీసుకుంటావేమో. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, when calling in destiny is very strong, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క గమ్యము నీ జీవితంలో దేవుడు నిర్ధారించాడు అనుకోండి, ఆ మాటకు నీవు ఒబే చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు అనుకోండి, అప్పుడు దాన్ని నీ జీవితంలో ఎలాగొస్తుందో తెలుసా? ఇట్ విల్ బి a result of pain. ఒకలాంటి నొప్పి లేదంటే బాధలు గుండా దేవుడు నిన్ను అనుమతి ఇచ్చేస్తూ ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు ది కాలింగ్ అండ్ డెస్టినీ. దేవుని యొక్క పిలుపుకి దేవుడు నీ ఎడల ఏ ఆలోచన చేశాడో దాని అనుసారంగా నువ్వు వెళ్ళకపోతే రకరకాల పెయిన్స్ నీ జీవితంలో వచ్చేస్తూ ఉంటుంది. ఇట్ కుడ్ బి అ పెయిన్ ఆఫ్ హెల్త్, ఇల్ హెల్త్, ఆర్ ఇట్ కుడ్ బి అ పెయిన్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇట్ కుడ్ బి అ పెయిన్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇట్ కుడ్ బి అ పెయిన్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. మన జీవితాల్లో ఎన్నుకోలేని సమస్యలన్నీ మన జీవితాల్లో వచ్చేస్తూ ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి బాధలు, ఇబ్బందులకి మనం తల ఒగ్గుతామో, లేదంటే దేవుని చేతులకు మనం అప్పచెప్తామో, ఇట్ ఈజ్ నథింగ్ బట్ మన జీవితాల్లో ఏంటి ఈ ప్రాబ్లమ్స్, లేదంటే ఏంటి ఈ సమస్యలు, మనం ప్రార్థన చేస్తున్నాం కదా, మనం దేవునికి దగ్గరగానే ఉంటున్నాం కదా అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఇట్ ఈస్ అ సార్ట్ ఆఫ్ టీచింగ్. దేవుడు మనకి బోధించే పద్ధతి అది. దేవుడు మనకి ఎలాగ బోధిస్తాడంటే, పరిస్థితుల ద్వారా, అప్పుల బాధల ద్వారా, కుటుంబ సమస్యల ద్వారా, లేదంటే చెప్పుకోలేని సమస్యల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఆయన దర్శిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని దర్శిస్తూ ఉంటాడు. మనల్ని నాశనం చేయడానికి దేవుడు ఈ యొక్క జీవితంలో మనల్ని తీసుకొని రాలేదు. కానీ దేవుడు ఎవరైతే నిర్ణయించాడో, ఎవరినైతే ఉద్దేశించాడో, బిఫోర్ వి లీవ్ దిస్ ఎర్త్, నేను అదే ప్రార్థన చేస్తూ ఉంటాను, దేవుడిని అడుగుతూ ఉంటాను. డాడీ అప్పుడు బెడ్ మీద ఉండి 67 ఇయర్స్, అప్పుడు ఆయన కిమ్స్ హాస్పిటల్లో, ఇంకా అయిపోయింది, ఆయన మీరందరికీ చెప్పేసుకోండి, ఇంకా బ్రతకరు అని చెప్పినప్పుడు, లార్డ్, ఇఫ్ హీఈస్ అండర్ యువర్ ప్లాన్, ఇఫ్ ద డిజైన్ ఈజ్ నాట్ కంప్లీట్, నీ యొక్క నమూనా ఆ ఏ రకంగా ఉండాలన్న నమూనాగా నువ్వు ఉంచావో ఆ డిజైన్ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి. ఇప్పుడు ఇల్లు ఎంత నీట్గా కట్టుకున్నామండి, ఇల్లంతా నీట్గా కట్టిన తర్వాత ఒక ద్వారబంధం పెట్టకుండా, ఆ ద్వారబంధానికి లాక్ లేకుండా, ఏమీ లేకుండా మనం రిబ్బన్ కటింగ్ చేస్తామా? మనం ఇంట్లోకి దిగుతామా? ఇల్లంతా చాలా నీట్గా కట్టుకున్నాం, ద్వారబంధం లేకుండా, తాళాలు లేకుండా, కిటికీలు లేకుండా మనం దిగుతామా? ద డిజైన్ ఈజ్ నాట్ కంప్లీట్. ఈ యొక్క డిజైన్, ఇంటి యొక్క డిజైన్ ఎలా ఉంటుంది అని అంటే, ఈ యొక్క పొడవు ఎలా ఉండాలి, వెడల్పు ఎలా ఉండాలి, ఇన్ని బీమ్స్ ఉండాలి, ఇన్ని కిటికీలు ఉండాలి, తలుపులు ఎలా ఉండాలి, దానికి తాళాలు ఎలా ఉండాలని
డిజైన్లో ఎలాగైతే ప్రతిదీ లేకుండా మనం ఇంట్లోకి ఎలాగైతే దిగమో, మన యొక్క విశ్వాస జీవితంలో కూడా గాడ్ హ్యాస్ అ డిజైన్ ఇన్ అవర్ లైఫ్. హల్లెలూయా. దేవుడు మనందరి జీవితంలో ఒక నమూనా పెట్టి ఉంచాడు. నా నమూనా వేరు, తన నమూనా వేరు, మీ నమూనా వేరు, మీ నమూనా వేరు. నిన్ను దేవుడు ఆర్థిక ఇబ్బందుల ద్వారా దర్శించిన, నీ జీవితంలో అనారోగ్యాల ద్వారా దేవుడు నిన్ను దర్శించిన, విపత్కరమైన పరిస్థితుల ద్వారా దేవుడు నిన్ను దర్శించిన, లార్డ్ మనందరం కూడా అడుగుదాం, ప్రభా నీ డిజైన్ ఏంటి ప్రభా నా పట్ల, నీ చిత్తం ఏంటి తండ్రి, నీ యొక్క పిలుపు ఏంటి నాయన, నేను ఎంతకాలం ఇండియాలో ఉండాలి తండ్రి, నా భర్తతో ఎప్పుడు వెళ్ళాలి నాయన, వాట్ ఈస్ యువర్ ప్లాన్ లార్డ్, యు ఆస్క్ ఫ్రమ్ నౌ ఆన్. ఈ దినాన్ని నుంచి కూడా మనం అడుగుదాం, ప్రభా నేను ఎన్ని రోజులుగా ఉండాలి తండ్రి, వాట్ ఈస్ యువర్ డిజైన్, వాట్ ఈస్ యువర్ ప్లాన్. ఎవరినైతే ఆయన ముందు ఎరిగానో, ఎవరినైతే ఆయన ముందు పిలిచానో, ఆయన పిలిచి ఆయన ఎన్నుకొని ఆయన ఏం చేశాడు, మనల్ని నీతిమంతులుగా చేర్చి తర్వాత ఆయన మనల్ని మహింపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అట్టి జీవితాలు మనందరికీ కూడా కలగాలని దేవుడిని మనం కళ్ళు మూసుకొని మనం అడుగుదామా? మనం అందరం కూడా కళ్ళు మూసుకొని, ప్రభా నీ చిత్తం ఏంటి, నీ ఆలోచన ఏంటి నా పట్ల, నీ యొక్క ఆలోచనకి భిన్నంగా నేను వెళ్ళి నేను ఏమీ కూడా సాధించలేను తండ్రి, ఈ లోకంలో నేను ఏది కూడా సాధించలేను నీ యొక్క చిత్తానికి. బట్ ఫర్ ఎ లైట్ అఫ్లిక్షన్, ఈ చులకని శ్రమ మాత్రమే, కొంతకాలము ఈ చులకని శ్రమలు మన జీవితాల్లో దేవుడు అనుమతిస్తాడు. ఈ యొక్క సఫరింగ్స్ అన్నవి దేవుడు మన జీవితాల్లో, తర్వాత మీరు రాసుకోండి, రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చెప్తుంది, దిస్ సఫరింగ్స్ ఫర్ అ ప్రెజెంట్ టైం, ఈ మట్టుకు కాలం మాత్రమే, ఈ కొద్ది శ్రమలు మన జీవితాల్లో ఉంటాయని చెప్తుంది. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:17 చెప్తుంది, బట్ ఫర్ అవర్ లైట్ అఫ్లిక్షన్, కొద్ది కాలపు శ్రమలు మన జీవితాల్లో దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. మనమందరం కూడా అడగాల్సింది ఏంటంటే, ప్రభా నీ యొక్క పిలుపు ఏంటి, నీ యొక్క ఏర్పాటు ఏంటి, నా జీవితంలో నువ్వు ఏమి ఉద్దేశములు కలిగి ఉన్నావు అన్నది మనమందరం కూడా మనం దేవుణ్ణి అడగాలి. ప్రభా నీ యొక్క ఆలోచనకి భిన్నంగా నేను వెళ్తున్నామేమో, నీ యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా వెళ్ళి నేను ఏమైనా పాఠాలు నేర్చుకుంటున్నానేమో, నేనేమన్నా నీ యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా వెళ్ళి నేను శ్రమలు ఎదుర్కొంటున్నామేమో. మన జీవితాల్లో అనేకమైన ఎగ్జాంపుల్స్ మన జీవితాల్లో చూపిస్తూ ఉన్నాడు. అలాగే యోనా విషయంలో కూడా మనం చూడొచ్చు, దేవుని యొక్క ప్రణాళిక వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు, కానీ తను చేసిన పని ఏంటి అనంటే, తను దేవునికి చిత్తానికి భిన్నంగా వెళ్ళి మళ్ళీ అనేకమైన పాఠాలు నేర్చుకొని మళ్ళీ తిరిగి దేవుని యొక్క చిత్తములకు రావడం అన్నది తప్పలేదు. శ్రమలు పడక తప్పలేదు, తిరిగి దేవుని యొక్క ఆలోచనలకు రావడానికి తప్పలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరము కూడా మనమందరం కూడా కళ్ళు మూసుకొని 2 నిమిషాలు దేవుణ్ణి అడుగుదాం, ప్రభా నీ యొక్క చిత్తం ఏంటి, నీ యొక్క ఆలోచన ఏంటి నా పట్ల, అది మాకు కలిగించండి, అది మాకు తెలియచేయండి అని దేవుణ్ణి అడుగుదాం. మనం అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుణ్ణి అడుగుదాం, దేవుని యొక్క సహాయం అడుగుదాం. ప్రభా నీవు మాకు సహాయం చేయండి, నీవు మాత్రమే మాకు బయలుపరచాలి అని దేవుణ్ణి అడుగుదాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. లెట్ us all close our eyes. థ్యాంక్ యూ లార్డ్. దేవుణ్ణి మనము 2 నిమిషాలు ఆరాధన చేయడానికి మనం సిద్ధపడదాం. దేవుని యొక్క సహకారాన్ని అడుగుదాం, దేవుని యొక్క సన్నిధిని మనం అడుగుదాం. ప్రభా నీకు వందనాలు, నీ పిలుపు ఏంటి నా పట్ల, వాట్ ఈస్ యువర్ డిజైన్, నీ యొక్క ఆలోచన ఏంటి ప్రభా నా పట్ల అని అడుగుదాం దేవుణ్ణి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. Joshua, please come forward. నీ కృపగా చుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృపగా చుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృపగా చుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ ప్రేమకు సాటి లేదు. పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, వెంబడెంతును, చిరకాలము నిన్నే సేవెంతును. నిన్ను నమ్మెదను, వెంబడెంతును, చిరకాలము
అందరము. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు. మహోన్నతుడు మా దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా తండ్రి, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము నిరంతరము ఆయన రాకడ పర్యంతము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరి శుక్రవారము రాజీవ్ నగర్లో ప్రేయర్ ఉంటుంది ఉదయం 10